తిరుపతి ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతూ మరొకసారి ఎంపీగా పోటీ చేస్తున్న గురుమూర్తి గారు మనతో ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. కాంగ్రెస్ అండి, మరొకసారి ఎంపీగా ముఖ్యమంత్రి గారు మీకు అవకాశం ఇచ్చారు. ప్రజల నుంచి కూడా విశేష ఆదరణ పొందుతున్నారు. ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలందరూ ఆకర్షితులైనారు. జరగబోయే మే 13న జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నిలబడుతున్నటువంటి అభ్యర్థులకు అందరికీ ప్రజలు ఇవ్వబోతున్నారు. తద్వారా ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 కాలాల పాటు అధికారంలో ఉండేటట్టు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటట్టు ప్రజలందరూ ఆశీర్వదిస్తారని మనసారా కాంక్షిస్తున్నాను. ఆయన చేసినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ద్వారా. తిరుపతి అంటే ఒక పుణ్యక్షేత్రం. అటువంటి పుణ్యక్షేత్రంలో మీరు ఎంపీగా ఉన్నారు. ఈ యొక్క 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఎట్లా ఉంది? ముఖ్యంగా సంక్షేమం మాత్రం ఉంది, అభివృద్ధి లేదంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం మామూలుగా ఈ ఒక్క నియోజకవర్గంలోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు దాదాపుగా 9,680 కోట్ల రూపాయల డబ్బుల్ని అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళకి అందించడం జరిగింది. తద్వారా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి పేద కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా నిలదొక్కున్నాయి. అదేవిధంగా అభివృద్ధి విషయానికి వస్తే దాదాపుగా 2019 నుంచి 2024 వరకు 28,000 కోట్లు, దాదాపుగా 28,000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ద్వారా ఆయన ఇక్కడ ఇండస్ట్రీస్ని నెలకొల్పడానికి ప్రోత్సహించారు. తద్వారా దాదాపుగా 43,000 చిల్లర ఉద్యోగాలు యువతకంతా అందుబాటులోకి వచ్చింది. అలాగే రోడ్ల విషయానికి వస్తే రోడ్లకు సంబంధించి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి కనెక్టివిటీ కోసం దాదాపుగా 17,000 కోట్ల రూపాయల నిధుల్ని రాబట్టుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ద్వారా. కేంద్ర ప్రభుత్వంతోనూ అట్లా అన్ని సంస్థలతోనూ చర్చించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ తిరుపతి పార్లమెంట్ అభివృద్ధిలో కీలక భూమిక పోషించే రోడ్లని సంబంధించినటువంటి నిధులు విడుదల చేయించడం జరిగింది. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి 100 కోట్ల రూపాయలు నిధులు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ద్వారా ఇతరతర సంస్థల ద్వారా రాబట్టుకోవడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటి నుంచో పులికాట్కి సంబంధించినటువంటి పెండింగ్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేయడం జరిగింది. దానికి ఒక కమిటీ కూడా వేసినారు రోడ్స్ సంబంధించి. అది కూడా రాబోయే సంవత్సరంలో అది కూడా సాకారం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ముఖద్వారాల పూడికతీత పనులకు కూడా ఆల్రెడీ అప్రూవ్ వచ్చి దాదాపుగా 100 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యింది. అది కూడా రాబోయే ఒక 6 నెలల్లో పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమవుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అంటే తిరుపతి పార్లమెంట్కి సంబంధించి మునిపెన్నడూ జరగని విధంగా ఈ 5 ఏళ్ల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది. వాళ్ళందరికీ చెప్పవచ్చు ఓన్లీ సంక్షేమమే కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధికి ఎక్కువ నిధులు. ఇప్పుడు సంక్షేమానికి 9,680 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, అలాగే ఇక్కడ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం రకరకాల సంస్థల ద్వారా 27,000 నుంచి 28,000 కోట్ల మధ్యలో ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం కావచ్చు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం కోసం రోడ్స్కి సంబంధించి 17,000 కోట్లు అట్రాక్ట్ చేయడంలో కావచ్చు. అలాగే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో గ్రామ స్వరాజ్యం సాధించాలని, తద్వారా ఇప్పుడు గ్రామ సచివాలయాలు కావచ్చు, హెల్త్ సెంటర్స్ కావచ్చు, ఆర్బీకే సెంటర్లు కావచ్చు, ఇలా దాదాపుగా 5,000 కోట్ల రూపాయలని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఖర్చు పెట్టడంలో కావచ్చు. ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది, సంక్షేమం ఒక భాగం అయితే అభివృద్ధి 3 భాగాలుగా చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాల అభివృద్ధికి ఆయన ఎంతో దోహదపడ్డారు. తద్వారా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన్ని బలంగా బలపరచాలని ఫ్యాను గుర్తుకి ఓటేసి, అంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడే అసెంబ్లీ అభ్యర్థులకు అందరికీ ఓటు, అలాగే పార్లమెంట్ సభ్యునిగా పోతున్నటువంటి నాకు కూడా ఒక ఓటేసి ఆశీర్వదిస్తారని, తద్వారా జగనన్న ప్రభుత్వానికి
మద్దతు తెలుపుతారని నేనైతే బలంగా విశ్వసిస్తున్నాను. మిగిలిన ఎంపీ అభ్యర్థులతో పోలిస్తే మీకు ఎటువంటి గర్వం లేదు. ఎప్పుడు కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి మీరు. వైద్యునిగా కూడా ఒక మంచి పేరు సంపాదించారు. మొన్న కూడా చాలా పెద్ద మెజార్టీ గెలిచారు. ఈసారి 24 గంటలకు సంబంధించి ఏ విధంగా మెజార్టీ ఉండబోతుంది గురుమూర్తి గారు? ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ముందు పాలన చూశారు. 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా ఉన్నది రాష్ట్రంలో చూశారు. తర్వాత 2019 నుంచి 2024 వరకు జగనన్న ప్రభుత్వం ఎన్ని పేదల పట్ల ఎంత పేదలకు ఎంత దగ్గరగా ఉండి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడంలో ఏ విధంగా కీలక భూమిక పోషించిందో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మంచి మెజారిటీని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తారని, ఫ్యాన్ గుర్తుకి ఓట్లేసి అక్కడే మెజారిటీతో గెలిపిస్తారని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే మామూలుగా ఎవరైనా పని చేసిన వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ పని చేయించుకున్న వాళ్ళు, మేలు పొందిన వాళ్ళు మర్చిపోరని నా నమ్మకం. ఎందుకంటే పేద ప్రజలందరూ కూడా జగనన్న ద్వారా మేలు పొందున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా జగనన్నకి అండగా ఉండి జగనన్న ఆశీర్వదిస్తారనే నమ్మకం బలంగా ఉంది. ముఖ్యమంత్రి పైన జరిగిన దాడి గురించి ఏం చెప్తారు? ప్రతిపక్షాలు మాత్రం ఇది కేవలం కోడికెత్తి డ్రామా అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? అది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే జగనన్నకి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈ ప్రతిపక్షాలు చేసే కుట్రలో భాగంగా ఎన్ని చేశారు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళకి ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్తారు, ప్రజలే బుద్ధి చెప్తారు వాళ్ళకి. కూటమి గురించి మీ కూటమి అనేది ఎందుకు కూటమి ఏర్పడింది? ప్రజల్లో మద్దతు లేకనే 4 పార్టీలు కలుసుకోవాల్సి వచ్చింది. సో ప్రజాక్షేత్రంలో బలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఖచ్చితంగా విజయ దుందుబి మోగిస్తుంది. సో ప్రజల్లో మద్దతు లేక తేలిపోయినటువంటి పార్టీలు అన్నీ కలిసినా కూడా అది మాకు వచ్చే పెద్ద నష్టమేమీ కాదని బలమైన విశ్వాసం. మీరు ఎక్కడికి ప్రచారం వెళ్ళినా కూడా ప్రజలు ఆరాధన పడుతున్నారు. గురుమూర్తి గారు ఎంపీ అంటారు ఖచ్చితంగా ఈసారి కూడా? ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారని అనుకుంటున్నా, ఆ నమ్మకం ఉంది. ఏం చెప్తారు సార్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా? ఒక ఎంపీగా ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలంటే ఏమంటారు? జగనన్న ఖచ్చితంగా ఎందుకు ఈ రాష్ట్రానికి అవసరం అంటే, ఈరోజు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జగనన్న మళ్ళీ రావాలి. ఎందుకంటే ఈరోజు చిన్న బిడ్డల చదువు కోసం కేవలం ఈ రాష్ట్రంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 50,000 కోట్ల రూపాయలని ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ మెరుగైనటువంటి స్కూళ్ళలో కానీ కాలేజెస్లో కానీ అలాగే అధ్యాపకుల నియామకాల విషయంలో కానీ ఆయన చూపినటువంటి శ్రద్ధ మరి ఏ ప్రభుత్వం చూపించలేదు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదువులు కావచ్చు, బైజూస్ కంటెంట్ కావచ్చు, పిల్లలకి ట్యాబ్స్ కావచ్చు, వాళ్ళు నీట్గా యూనిఫామ్స్ కావచ్చు, స్కూళ్ళల్లో వాళ్ళు తినే తిండి వరకు అత్యంత జాగ్రత్తతో ఆయన చేస్తున్నారు. కాబట్టి పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాలి. అలాగే పేదలకు అందరికీ ఆరోగ్య విషయంలో ఆయన ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే జగనన్న సురక్ష అనే ఒక కార్యక్రమం తీసుకొని ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి అవాతాతల దగ్గర నుంచి అందరికీ వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదని పరీక్ష చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కాపాడుతూ, అలాగే ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో ఉన్నటువంటి 22 లక్షల నుంచి దాదాపు 25 లక్షల పైన ప్యాకేజెస్ పెంచి దాదాపు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు కట్టి, అలాగే పిహెచ్సీలు కానీ సిహెచ్సీలు కానీ అన్ని రెన్యువేట్ చేస్తూ నాడు నేడు ద్వారా చేస్తున్నారు. అందుకే ఆరోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. అలాగే ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ వాళ్ళ ఆరోగ్యం భద్రంగా ఉండాలంటే ఖచ్చితంగా జగనన్న లాంటి కమిట్మెంట్ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ మళ్ళా ఈ ఆంధ్ర రాష్ట్రానికి అవసరం. అలాగే పోర్ట్ బేస్ ఇండస్ట్రీస్ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలంటే ఈరోజు రాష్ట్రంలో 4 ప్రధానమైనటువంటి పోర్టుల నిర్మాణంలో ఉన్నాయి, 10 ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి, అలాగే జెట్టీలు, రకరకాల ఫిష్ ల్యాండ్ సెంటర్లు అన్నీ నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేసుకుంటే పోర్ట్ బేస్ ఇండస్ట్రీస్ చాలా ఎక్కువగా మన రాష్ట్రానికి తరలి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు సింగపూర్ చూడండి, మలేషియా చూడండి, అలాగే పోర్టులు దగ్గరగా ఉన్నటువంటి పోర్టుకి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలంతా ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందాయో మనం కళ్ళారా చూస్తున్నాం. అదే విధమైనటువంటి అభివృద్ధి మన కోస్తా తీరంలో జరగాలంటే ఖచ్చితంగా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ఇలా ఏది చూసుకున్నా కూడా ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు అవ్వాతాతలు మళ్ళా సంతోషంగా ఉండాలంటే జగనన్న ప్రభుత్వం రావాలి. రైతన్న సంతోషంగా ఉండాలంటే జగనన్న రావాలి. ఎందుకు రావాలి అంటే ఈరోజు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు వడ్ల ధరలు, వరి ధాన్యం ధరలు
మద్దతు ధర ఏ విధంగా ఉందో అదే కన్నా దానిపైకి ఎక్కువ పోతుంది. దాదాపు 2100 నుంచి 2200 రూపాయలు ఒక బస్తా పోతుంది. అంటే సంతోషంగా ఉన్నాడు రైతు. వర్షాలు సకాలంలో పడుతున్నాయి. అలాగే ఇచ్చే విత్తనాల దగ్గర నుంచి, మందుల దగ్గర నుంచి, పురుగు మందుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా నాణ్యత చెక్ చేసి మరీ ఇస్తున్నాడు. సో అందువల్ల రైతు ఇప్పుడు నష్టపోయే పరిస్థితి లేదు. 9 గంటల కరెంట్ ఇస్తున్నాడు. అలాగే అగ్రి ల్యాబ్స్ పెట్టి అన్ని టెస్ట్ చేస్తున్నారు. పెట్టుబడి సాయం కింద డబ్బులు ఇస్తున్నారు. ఇట్లా ఎన్ని రైతుకి విత్తనం నాటే దగ్గర నుంచి నూర్పిడి చేసి మార్కెట్ చేసుకునే వరకు మద్దతుగా జగన్ ఉన్నాడు. అందుకే రైతు బాగుండాలంటే మళ్ళీ జగనన్న ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలి. అలాగే మహిళలు సంతోషంగా ఉండాలంటే మళ్ళీ జగనన్న రావాలి. ఈరోజు ఇంటి స్థలాల దగ్గర నుంచి 31 లక్షల ఇళ్ళు, అలాగే ఆసరా ద్వారా, అలాగే అమ్మఒడి ద్వారా, చేయూత ద్వారా దాదాపుగా 28 రకాలైనటువంటి సంక్షేమం కార్యక్రమాలని డైరెక్ట్గా మహిళల అకౌంట్లోకి ఇస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో అక్కా చెల్లెళ్ళు సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. వాళ్లే చక్కగా కుటుంబ నిర్వహణ చేయగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి అండగా భరోసాగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 10 కాలాల పాటు ఉంటేనే అక్కా చెల్లెళ్ళు సంతోషంగా ఉండగలరు. వాళ్ళ కుటుంబాలని చక్కగా నిర్వర్తించుకోగలరు. ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు కోరుకున్న జీవితాన్ని పొందగలరు అనే నమ్మకం మహిళల్లో ఉంది. అందుకే ఖచ్చితంగా జగనన్న మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా. ఇలా చెప్పుకుంటూ పోతే స్టూడెంట్స్ విషయంలో కావచ్చు, అక్కా చెల్లెల విషయంలో కావచ్చు, ఇట్లా ప్రతి వర్గానికి సంబంధించి అందరూ కూడా జగనన్న ఉంటేనే అందరికీ మంచి పథకాలు. మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి ప్రతి పనిని ఆయన మనసుతో చూసి ఖచ్చితంగా కష్టాల్లో ఉన్నట్టు వాళ్ళకి అండగా నిలబడతారు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉంటేనే రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ సంతోషంగా ఉంటారని నా అభిప్రాయం. ఇది ప్రజల అభిప్రాయం కూడా. కరోనా విపత్కర సమయంలో చాలా సేవలు అందించి ప్రజల మనసులో గెలుచుకున్న నాయకుడు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. ఈసారి ఆయన నామినేషన్ కూడా మీరు ఇచ్చేశారు. ఖచ్చితంగా బిఎఫ్ మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలో గెలిపే అవకాశం ఉంది. ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే కష్టం ఉన్న వాళ్ళకి అండగా నిలుస్తాడు. మన కాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు. అలాగే ఆయన సహాయం కోరి ఎవరు వచ్చినా అందరికి సహాయం చేస్తాడు. 24 గంటలు అందుబాటులో ఇక్కడే ఉంటారు, ఆఫీస్లో ఉంటారు. వాళ్ళ కుటుంబం మొత్తం కూడా కాళహస్తి నియోజకవర్గ ప్రజలతో మమేకమైంది. సో ఖచ్చితంగా మళ్ళీ మంచి మెజారిటీతో కాళహస్తి నియోజకవర్గంలో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. గెలుస్తారు కూడా. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.